బ్రేకింగ్ న్యూస్ హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ఇవాళ విచారణకు హాజరు కానున్నాడు. హైకోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతాడు. గత ఏడాది డిసెంబర్ 23న సాహిల్ ప్రజాభవన్ గేట్స్ ను ర్యాష్ డ్రైవింగ్ తో ఢీకొట్టాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో పోలీసులను తప్పుదోవ పట్టించారు. దాంతో పంజాగుట్ట సిఐ గతంలో సస్పెండ్ అయ్యాడు. కేసు నమోదైన తర్వాత నిందితుడు దుబాయ్ పారిపోయాడు. అయితే విచారణకు పోలీసులు ఎదుట హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రెండో ఆప్షన్ లేదని తేల్చి చెప్పింది. దీంతో విచారణకు వెళ్లనున్నారు. హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ఇవాళ విచారణకు హాజరు కానున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ 2023లో ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్తో అక్కడ ఉన్నటువంటి బార్కెట్స్ని అన్ని గుద్దేసినటువంటి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ని ప్రస్తుతం అయితే మాత్రము హైకోర్టు చాలా సీరియస్గానే చెప్పింది. పోలీసులు ఎదుట ఈరోజు హాజరు కావాలి అని అయితే షకీల్ మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి హాజరు అవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 2023 డిసెంబర్ 23వ తారీఖు జరిగినటువంటి ఈ ఘటన తర్వాత అటు సాహిల్ ఇక్కడ నుంచి కూడా పారిపోయాడు దుబాయ్. ఆ తర్వాత లుకౌట్ నోటీసులు జారీ చేశారు. షకీల్ని పట్టుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తను పారిపోయే ప్రయత్నం చేశారు. తర్వాత రీసెంట్గా అంటే 4వ తారీఖున హైకోర్టు ఎదుట హాజరయ్యాడు. తను ఖచ్చితంగా కూడా పంజాగుట్ట పోలీసులకి విచారణకి సహకరించాలి అని చెప్పేసి హైకోర్టు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అసలు వస్తారా రాదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మరోవైపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మరోసారి కోర్టుని ఆశ్రయించబోతున్నాడు. ఈరోజు కోర్టుకి వెళ్ళాడు అని కూడా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా కూడా అఫీషియల్గా అయితే మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదనే చెప్పుకోవాలి. అయితే అక్కడ చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో అప్పుడు షకీల్ అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అక్కడ నుంచి కూడా పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే ఆ కారులో ఉన్నటువంటి 3 అమ్మాయిలతో పాటు 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ కారు డ్రైవింగ్ కూడా షకీల్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని వ్యక్తిగా ఉన్నటువంటి అతను డ్రైవింగ్ చేస్తున్నారు ఆ సమయంలో అని చెప్పేసి పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటినీ కూడా స్వాధీనం చేసుకొని పరిశీలించినప్పుడు మద్యం మత్తులో షకీల్ కుమారుడైనటువంటి సాహిలే డ్రైవింగ్ చేశారు అని పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ టైంలో సాహిల్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. తను దుబాయ్ పారిపోవడము, తన అందుబాటులో లేకపోవడం చాలాసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు ఆ టైంలో జారీ చేశారు. ఆ తర్వాత దుబాయ్ నుండి హైదరాబాద్కి సాహిల్ రావడము, ఇప్పుడు హైకోర్టు 4వ తారీఖున తీర్పునివ్వడము, పోలీసుల ఎదుట హాజరవ్వాలి అని చెప్పేసి ఈరోజు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఖచ్చితంగా కూడా హాజరు కావాలి అంటూ నోటీసులు అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతము కోర్టుని ఆశ్రయించారు, కోర్టుకి వెళ్ళారు అని చెప్పేసి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే సుజాత, సాహిల్ ఒకవేళ ఇవాళ విచారణకు హాజరు కాలేకపోతే మరి హైకోర్టు నుంచి కానీ ఎలాంటి కార్యాచరణ అధికారులు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 2023 డిసెంబర్ 23వ తారీఖున జరిగినటువంటి ఈ ఘటనకి సంబంధించి ఆ టైంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పంజాగుట్టకి సంబంధించి సిఐ కావచ్చు వీళ్ళందరూ సాహిల్కి సహకరించారు అన్న ఆరోపణలోనే వచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలోనే వాళ్ళని సస్పెండ్ చేయడం, మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఈ దాదాపు ఏడాది టైం తీసుకున్నటువంటి సాహిల్ ఖచ్చితంగా ఈరోజు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి సీరియస్గా చెప్పింది. కాబట్టి ఒకవేళ అటెండ్ అవ్వకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటాము అని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కోర్టుని ఎందుకు ఆశ్రయించబోతున్నాడు, కోర్టుకి ఎందుకు వెళ్ళాడు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అసలు వెళ్ళారా లేదా అనే దాని మీద కూడా అఫీషియల్గా కన్ఫర్మేషన్ వస్తే తప్ప అతను వెళ్ళాడా లేదా అనేది కూడా చూడాలి. అసలుకి ఏదైతే పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరవి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, 1 ఇయర్ పాటు ఎందుకు అటెండ్ అవ్వలేదు, ఆ రోజు ర్యాష్ డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో మద్యం సేవించినట్లుగా కూడా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. కాబట్టి ఎవరెవరు కారులో ఉన్నారు అని చెప్పేసి దాని మీద కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు ఎదుట హాజరవ్వలేదు అని అంటే ఖచ్చితంగా కూడా కోర్టుని ఆశ్రయించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సుజాత.